ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరేలే, నేనే తినిపిస్తాను. బాబా, ఒకటి అడగనా? అడుగు. నువ్వు కోపడకూడదు. మరి నువ్వు విసిగిస్తే తప్ప నా కోపం రాదు. అయితే స్ట్రైట్ గా చెప్తాను, విను. వెంకటపతి రాజు గారంటే శ్రీవల్లికి అంత ఇష్టం కదా. మరి నిశ్చితార్థాన్ని ఎందుకు కాదన్నావు? ఇదిగో, నేను ముందే చెప్పాను కోపడకూడదు అని. వామ్మో, వదిన స్ట్రైట్ గా విషయం చెప్పేసింది. వదిన అసలే తెల్లగా ఉంటుంది, దెబ్బ పడిందంటే ఎర్రగా కందిపోతుందేమో. అనవసరంగా శివని రెచ్చగొట్టి పంపించినట్లయింది. ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తాడో ఏంటో. ఏమైంది బావా? కారణం ఏంటో చెప్పకపోయినా పర్లేదు. వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి మాత్రం ఏ అడ్డు లేదు. పైగా ఇద్దరికి ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి ఇష్టము ఉంది, ఇద్దరిలో మంచితనం కూడా ఉంది కదా. మరి ఎందుకు వద్దన్నావు? ఎన్నున్నా అదృష్టం లేదు. బావా, మేం చెప్పాం కదా వదిన అడగద్దని. అడిగినా సరే ఆన్సర్ ఇవ్వాలి, కానీ అదృష్టం ఉండాలని వెళ్ళిపోయాడేంటి? ఏదైనా సరే అన్నయ్య మనసు బాధ పెట్టకూడదు. ఆహా, నీ మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని పెళ్లి కొప్పించాలి అనుకున్నాను. ఎంత తేలిగ్గా చెప్పిందో చూసారా? అన్నయ్య మనసులో ఏముందో తెలీదు. శ్రీవల్లి అక్క మనసులో ఉన్న వెంకటపతి రాజు గారిని తీసేయడము కుదరదు. ఈ రెండిట్లో ఏది ఒక పట్టణ తేలేలా లేదే. కుముదవల్లి గంగగాడి చెల్లెలు కాదని తెలిసినా ఎందుకు ఊరికనే ఉన్నాడు? నేను ఎవరికి ద్రోహం చేస్తే ఆ పిల్ల వాళ్ళమ్మ సావిత్రిని చేరుకుందో ఆ గంగకి తెలుసుకోవాలని లేదా? మరి వాళ్ళమ్మ కన్నబిడ్డ ఏమైందో అనేసి అడగాలనిపించట్లేదా? ఎందుకు నా చొక్కా పట్టుకుని నిలదీయట్లేదు? నా అల్లుడు గంగ గుర్తొస్తున్నాడా? తిరుపతి ఎటకారమా? గ్లాసులోకి గంగని ఎక్కువ వంపేసుకుంటుంటే తననేమి చేయలేక నీళ్లు పారబోసుకుంటున్నారేమో అనుకున్నాను. తాగినోడు ఎక్కువ మాట్లాడతాడు అంటారు, కానీ ఇయాల నువ్వెక్కువ మాట్లాడుతూ ఉండవు. హాల్లో దర్జాగా కూర్చొని మీకు తిరుగులేదు అన్నట్టుగా తాగేవాళ్ళు. ఈరోజెందుకు ఈ 4 గోడల మధ్య ఉండిపోయారు? వెళ్ళిన పని పండా కాయా వదినా? పండే వీర్రాజు. అమ్మయ్యా, అనుకున్నది చేయగలిగారు. తన పనుల గురించి నువ్వారా తీస్తున్నావేంట్రా? అడిగితే తప్పేముంది?
ఆఫీస్లో ఇవాళ ఎలా గడిచిందనేసి నువ్వెలాగో అడగవు. నేనైనా అడిగితే 4 మాటలు పంచుకుంటుంది కదా. ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా ఏ ఆఫీస్ ఉంటుందిరా? పైగా తనేం పోలీస్ కాదు, డాక్టర్ అంతకంటే కాదు. 24 గంటలు అందుబాటులో ఉండడానికి. ఇంత పెద్ద ఇంట్లో మనుషులున్నారన్న మాటే కాని మాట్లాడేవారే లేరు. వీర్రాజు మాట్లాడితే మీరెందుకు మొహం మార్చుకుంటున్నారు? నేనేం ఫీల్ అవ్వట్లేదు. మీ అక్క శ్రీవల్లి పెళ్లి జరగాలనేసి పూజలు పునస్కారాలు బానే చేశారు, కానీ ఇంతకీ ఫలితం దక్కుతుందంటావా? నాకెలా తెలిసిందనేసి ఆశ్చర్యపోనక్కర్లేదు. గుడి దగ్గర దిగబెట్టిందే నేను. 10 నిమిషాల్లో దేవుడి దర్శనం చేసుకొని వేరే పనులు చూసుకుంటున్నావేమో అనేసి వీడడిగాడేమో. కానీ మీ అక్క పెళ్ళే నీకు పెద్ద ఘనకార్యం అనేసి చెప్పలేకపోయావా? అలాగే అనుకో బావా, తప్పేముంది? మా అక్క సంతోషంగా ఉంటే అంతకన్నా కావాల్సింది ఇంకేముంది? ఒకరు ఆనందంగా ఉంటే తట్టుకోలేరు కదా వదినా. రేయ్, భగవంతుణ్ణి నమ్మాలి కానీ బాకీ పడేలాగా పూజలు చేసుకోకూడదు. పోపు డబ్బాలో చిల్లర జమ చేసుకొని గుడికెళ్ళి దేవుణ్ణి సంబరపడేలా చెయ్యాలనుకునే ఇలాంటి అమాయకపు ఇళ్లాళ్ళని ప్రోత్సహిస్తే నీ జేబు కూడా చిల్లు పడుతుంది. జాగ్రత్త. అయినా గుళ్ళో సాష్టాంగపడి పొర్లు దండాలు పెట్టినప్పుడే దాని పెళ్ళవ్వలేదు. ఇక ఇష్టపడినోడిని చేసుకుంటానంటే కష్టపెట్టిన వాళ్ళు బ్రతికున్నంత వరకు వీళ్ళ అక్కకి పెళ్ళి అవ్వదులేరా. నోరు మూసుకుంటావా బావా? ఏయ్, ఏంటే వాగుతున్నావు? ఏమైంది రాబోడా? గంగబాబు బతికుండగా శ్రీవల్లి పెళ్ళవదంటే వదినకి కోపం రాదా? రేయ్, బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? ఇంట్లో ఉన్నప్పుడు మా గురించి మాట్లాడు, లేదా నీ పనేదో నువ్వు చూసుకో. అంతేగాని వాళ్ళ ప్రస్తావన నీకెందుకు? నేనేమన్నాను? నిజం చెప్తే ఇలా అంటున్నారు. నీకు తెలిసిన నిజం చెప్పు, కానీ ఇలా మనసు గాయపడేలా మాట్లాడకు. ఏయ్, నువ్వేంట్రా మధ్యలో? పని పాట లేకుండా వచ్చేసి ఇంట్లో ఆడోళ్ళకి సాయం చేసుకుంటూ ఉంటావు. వాడు సాయం చేస్తాడ్రా, నువ్వు అది కూడా చేయలేవు కదా. శ్రీవల్లి అంత రోషం వచ్చినప్పుడు వాళ్ళ అన్నకి చెప్పి ఎవడికోవడికి ఇచ్చి కట్టబెట్టమను. మా అక్క చెల్లెళ్ల పెళ్లిళ్ళు మీ నెత్తి మీద పడ్డట్టు బరువుగా ఫీల్ అవుతున్నారేంటి మావయ్య? వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు? అది మాత్రం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది కదమ్మా. ఏ అబ్బోడా, ఎందుకురా నీకు గొడవ? పదా, నువ్వు రారా చెప్తాను. నువ్వురా, నేను చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.